అంటే రిక్రూట్మెంట్ కంపెనీలో చేస్తున్నాను. రిక్రూట్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ చేస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. ఏం చెప్పదలుచుకున్నాను? గవర్నమెంట్ ఇంకా 40-20 రోజులు ఎలక్షన్ ఉంటుంది కదా, ఎలా ఉండబోతా ఉంది అనేది మీ అభిప్రాయం? ఎవరైతే గెలిస్తే బాగుంటుంది అభివృద్ధి పరంగా అనేది మీ అభిప్రాయం సార్? యాక్చువల్లీ థింగ్ ఏంటంటే లాస్ట్ 4 years స్లేంచి పట్టుకోలే. లాస్ట్ 4 years ఏం జరగలేదు. యాక్చువల్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు. బట్ ఏంటంటే అసలు ఐటీ సెక్టర్ రాలేదండి, కంపెనీ రాలేదు, ఏమీ రాలేదు. వాళ్ళకి నచ్చినట్టుగా 157 సీట్లు రావడం వల్ల వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూస్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్రభుత్వం వస్తే అది క్లోజ్ అయిపోతాయి. అవి మళ్ళీ ఏమేమి చేయాలనేది వీళ్ళు బిజీలో పడిపోతారు, అలా అయిపోతారు. ఆ స్కామ్ చేసిన డబ్బులు ఏమైనా రెట్టిఫై చేసి ప్రజలకు ఇస్తే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ 20 years బ్యాక్కి వెళ్ళింది మళ్ళీ ఏమైనా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ అది గవర్నమెంట్ 44 years ఏం పోయిందా అనేది మనం రెట్టిఫై చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉండదండి ఇక్కడ రుషికొండ దగ్గర, ఇక్కడ బిల్డింగ్ కట్టారు ఇక్కడ రుషికొండ దగ్గర. అదే ఏదో ఐటీ సెక్టర్ కట్టుకోవచ్చు కదా, అక్కడ బిల్డింగ్ ఆఫీస్కి కట్టాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అక్కడ ఇన్ని ఇన్ఫోసిస్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, కానీ అందరికీ 15,000, 30,000, 6,000, 8,000 నుంచే జాబులు. 40,000 అట్లీస్ట్ వైజాగ్లో బతకడానికి. ఇప్పుడు ఆటో వాళ్ళకి, రిక్షా వాళ్ళకి 10,000 ఇచ్చేస్తే ఇంట్లో వాళ్ళకి 18,000 ఇచ్చేస్తే సంవత్సరానికి ఆ డబ్బు కాదు కదండి ముఖ్యం. ఇప్పుడు నేనున్నాను, నా పాపకి ఇప్పుడు సాయంత్రం కల్లా ఏమైనా తేవాలంటే నాకు మంచి జాబ్ ఉంటేనే కదా. అప్పట్లో అంటే ఎంత డబ్బులు ఉన్నాయి సరిపోతుంది. ఇప్పుడు సస్టైన్ అవ్వాలంటే చాలా కష్టం. ఎవరైనా వైజాగ్లో బతకగలరు ఇన్నాళ్ళు, కానీ ఇప్పుడు బతకాలంటే కష్టం అయిపోతుంది వైజాగ్లో. ఇది బెస్ట్ సిటీ గ్రీన్ సిటీ విశాఖపట్నం. అలాంటి గ్రీన్ సిటీ ఇన్నాళ్ళైనా టాప్ 3లో ఉన్న విశాఖపట్నం ఇప్పుడుకొచ్చి ఐటీ సెక్టర్ బాగోలేదు, ఇది తీసుకురాలేదు. ఇదేమో మళ్ళీ రాజధాని చేస్తారన్నారు. ఏది రాజధాని? మాటలు అక్కడ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ బిల్డింగ్. ఇవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారమే పెరుగుతుంది తప్ప ఐటీ సెక్టర్ ఎక్కడ పెరిగిందండి? మేము ఎక్కడ బతకాలి? బీటెక్ చేసాం, కంప్యూటర్ సైన్స్ చేసాం. ఇప్పుడు అందరూ బీటెక్ కూడా డౌన్ అయిపోయి కాలేజీలు మూసిపోతున్నాయి. ఇది టాప్ అంటే బీటెక్ అనేది టెక్నికల్గా నాలెడ్జ్ అనేది. అలాంటిది అంటే చదువులే మూతపడిపోతే రేపు మనం అలా గ్రోత్ అవుతాం. అసలు మంచి వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి బాగుపడిన వాళ్ళు ఉన్నారు తప్ప ఇప్పుడు ఛత్రిగా ఎవరు ఇప్పుడు మొత్తం ఆంధ్ర కాక అటు సైడ్ వచ్చి చైతన్య కాలేజీలో చిన్నపిల్లలు చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ హాస్టల్లో. కానీ వాళ్ళకి జాబులు వస్తాయి, అక్కడ మళ్ళీ వెళ్ళిపోతారు, అక్కడ జాబులు తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి మటుకు ఇక్కడ జాబులు ఉండవు. ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా మంచి ఎడ్యుకేషన్ ఇక్కడ ఎక్కడ ఉండదు, దొరకలేని ఎడ్యుకేషన్. వైజాగ్లో మంచి ఎడ్యుకేషన్ ఉంది. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమందో బ్రైట్ అయిన స్టూడెంట్స్ క్యాండిడేట్లు ఉన్నది అందరూ హైదరాబాదు, బెంగళూరే తప్ప ఇంకెక్కడ కనబడుతుంది చెప్పండి మనకి ఇక్కడ. ఇప్పుడు నాకు ఉద్యోగం ఎత్తుక్కోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ 8,000 అంటే నా పెళ్ళి అయింది అనుకోండి, మా వాడు వదిలేస్తారు, సెట్ అయ్యేది అవ్వలేకపోతాం. ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు ఎవరికి. అంటే అర్థం ఏంటి? ఐటీ సెక్టర్ అనేది బాగుపడితే అప్పుడు బాగుంటుంది అంతే కదా సార్. నా ఉద్దేశం ఏమిటంటే ఫైనల్గా ఈ 4 years అయింది రెక్టిఫై చేయాలంటే ఏమైందో బ్యాకప్ తీసుకొని ఫస్ట్ పాయింట్ అది తీసుకొస్తే మనం ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి బాగుంటుంది. అది నువ్వు ఇప్పుడు ఈ 4 years అయిపోయిన తర్వాత అది నెగ్లెక్ట్ చేసేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం వస్తుంది, 4 years అతను ఉంటారు, పవన్ కళ్యాణ్ ఒక అసెంబ్లీలోకి వెళ్తారు. నెక్స్ట్ ఇయర్ మటుకు పవన్ కళ్యాణ్ వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఏంది భరత్ గారి గురించి ఏం చెప్తారు? భరత్ గారు అంటే ఎవరు? నాది ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు అంటే నాకు అంత పాలిటిక్స్ మీద ఉన్నది, కానీ నా అంతగా ఇక్కడ ఎవరు అక్కడ ఉన్నారని నాకు అంత. నియోజకవర్గం ఇక్కడ నాది ఇక్కడే, ఇటుకోటి ఇక్కడే మా ఇక్కడే. థ్యాంక్ యూ. లోకలేనండి. ఓకే సార్. గుడ్ నేమ్ అండి? రాజేష్ రెడ్డి గారు. ఏం లేదు సార్, ఎలక్షన్ ఇంకా వెరీ షార్ట్ అండి, 20 daysలో ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు ఏం చెప్తున్నారు? ఎలక్షన్స్ అంటే బేసికల్గా ఏ పార్టీ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో, ఎవరికైతే నమ్మకం ఉందో జనాలకి వాళ్ళని ఓటేస్తారని అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ అండి. ఒక పక్కన పథకాలు ఇస్తున్నామని ఒక ప్రభుత్వం రూలింగ్లో ఉన్న పార్టీ, లేదు డెవలప్మెంట్ కూడా కావాలని అపోజిషన్, వీరిద్దరి మధ్య చాలా చర్చ నడుస్తూ ఉంది. విచ్ ఈజ్ ఓట్ ఫర్ యూ? అంటే నా అర్థం లేదు, మీరు మళ్ళీ చెప్పండి. డెవలప్మెంటు సంక్షేమం రెండు ఉండాలని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు, లేదు జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమం ఒకటే చేశాను ఇంకేమీ అవసరం లేదు, మళ్ళీ వస్తే సంక్షేమే చేస్తానంటే అభివృద్ధి చేస్తానని ఎక్కడ చెప్పడం లేదు అతను. నేను ఇన్ని ఇచ్చాను మీకు, మీ ప్రతి కుటుంబానికి మంచి జరిగిందని ఆయన చెప్తా ఉన్నాడు. ఎలా చూడొచ్చు?
లేదు, దాంతోపాటు డెవలప్మెంట్ ఈస్ వెరీ మచ్ నెసరీ. వితౌట్ డెవలప్మెంట్ డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం వెనకబడిపోయామనే భావన ఏమైనా ఉందా మీకు ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ పరంగా? డెవలప్మెంట్ పరంగా కొద్దిగా అనిపిస్తుంది, నాకే కదా జనాలు అందరికీ అనిపిస్తుంది. ఏం పని చేస్తుంటారు సార్ రెడ్డి గారు మీరు? నేను ప్రైవేట్గా చేస్తున్నానండి, డిస్క్లోజ్ చేయలేను అందుకనే. నో ఇష్యూ. ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు మీరు? అంటే వైజాగ్ బేసికలీ. వైజాగ్ దేనికి ఆయన రిలేటెడ్గా అంటే ఉత్తరం దక్షిణం అంటే అర్థం నార్త్ ఏ కాన్స్టిట్యున్సీ? మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే తెలియదండి, ప్రస్తుతం ఎవరు కంటెస్ట్ చేస్తున్నారు? ఏ నియోజకవర్గం? జీరో తెలియదు, పొలిటికల్ మీద జీరో నాలెడ్జ్ చెప్పాలంటే. భరత్ గారు తెలుసా? భరత్ గారు కూడా ఐడియా లేదు సార్. గీతంస్ కాలేజ్ తరఫున ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే, ఐడియా లేదు. మీరు ఓటు వేస్తారు? ఓటు వేస్తాను, డెఫినెట్గా ఓటు వేస్తాను, వేయాలనుకుంటున్నాను ఇంకా. ఏంటి మీరు మెసేజ్ ఏం ఇవ్వదలుచుకున్నారు కామన్ మ్యాన్కి? కానీ ఒక కామన్ అంటే జనరల్ ఎవరైతే ఎవడొస్తే మాకేంటి, మాకు డబ్బులు ఇస్తే చాలు అనుకునే ఉన్నారు కదా, ఆ కేటగిరీ పీపుల్కి మీరు ఇచ్చే మెసేజ్? లేదు, డబ్బుల గురించి కాదు. ఇప్పుడు జనాలకి ఎవరి మీద నమ్మకం ఉందో, ఎవరైతే పవర్లోకి వచ్చిన తర్వాత సొసైటీకి, తర్వాత స్టేట్కి, కంట్రీకి ఎవరు డెవలప్మెంట్ అయితే చేస్తారో వాళ్ళకైతే ఓటేయాలి. ఈ పథకాలు దీని మీద అయితే డిపెండ్ అవ్వకూడదు. కంప్లీట్గా ఏదైనా ఫ్యూచర్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసిన వాళ్ళకి, ఉపాధి కల్పించుకునే వాళ్ళకి జనాలు అయితే ఓటేయాలి. సార్ ఈ 4.5 yearsలో మీరు వైజాగ్లో స్థానికంగా ఉన్నారు కదా, గ్రోత్ పరంగా ఎలాగుంది, సెక్యూరిటీ పరంగా ఎలాగుంది, లా అండ్ ఆర్డర్, మాఫియా ఇలాంటివి ఏమైనా పెరిగాయా? వైజాగ్ బేసికలీ వెరీ గుడ్ సిటీ అండి. ఎందుకంటే నేను రీసెంట్గా వచ్చాను వైజాగ్కి. ఇంతకుముందు నేను హైదరాబాద్లో ఉండేవాడిని, జస్ట్ రీసెంట్లీ గోట్ ట్రాన్స్ఫర్డ్. సో వైజాగ్ ఈజ్ అ గుడ్ సిటీ. వేరే ప్లేస్ నుంచి చాలామంది వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు వైజాగ్లోనే. సో వైజాగ్ నో డౌట్ వెరీ గుడ్ సిటీ. అంటే ప్రెసెంట్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఉంది కానీ అంత డెవలప్మెంట్ అయితే లేదు. సో గవర్నమెంట్ మారాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఇది ప్రజల చేతిలో ఉంది సార్. ఇది డెఫినెట్లీ మారుతుందా లేదా జనాలు అయితే డిసైడ్ చేస్తారు. మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అంటే నేను డెఫినెట్లీ ఐ ఓట్ ఫర్ ది బెస్ట్ క్యాండిడేట్ ఓన్లీ. ఐ కెనాట్ రిలీవ్ నౌ, బట్ ఐ ఓట్ ఫర్ ది బెస్ట్ క్యాండిడేట్. థ్యాంక్ యూ.